బీఆర్ఎస్ చేసిన ఆరోపణ ఏముంది? కొండా సురేఖ కూతురు చేసింది ఆరోపణ. నేనేం చేసిన? ఆమె చెప్పింది నేను ఉటంకించిన. బయటకు వచ్చి చెప్పమానండి, ఆమె మీడియా ముందు మాట్లాడింది కరెక్టా కాదా? కొండా సురేఖమ్మ కూతురు చెప్పిన మాట ఏం చెప్పింది? ఆమె తుపాకీ పంపింది రేవంత్ రెడ్డి అని చెప్పింది. అది తప్ప. రోహిన్ రెడ్డి తుపాకీ తలకు పెట్టిండని చెప్పింది. తప్ప. పోలీసు వాళ్ళు ఏం చెప్తుండ్రు? కాదు రోహిన్ రెడ్డి పెట్టలేదు తుపాకీ, సుమంత్ అనేటోడు పెట్టిండు అంటుండ్రు. తుపాకీ పంపింది కొండమురళి అంటుంది. రెండిట్లో ఏదో ఒకటి నిజం కావాలి కదా. రెండిట్లో ఏదో ఒకటి నిజం అయితే మరి మధ్యలో పీసీసీ ప్రెసిడెంటు వాళ్ళ ఇంటి పంచాయతీ ఇదేమన్నా నాకు అర్థం కాదు. కాంగ్రెస్ కొంపల పంచాయతీ. అదే సెటిల్మెంట్లకు అడ్డాగా మారింది ముఖ్యమంత్రులని ఏం చెప్తున్నాను. ఏం సర్దుబాటు ఇంతకీ? అంటే మా వాటా మీ వాటా కుదిరింది. చాలా విచిత్రం ఏంటంటే మీ మీడియాలో ఒక వార్త వచ్చింది, నేను చూస్తాను, నవ్వుకున్నది. ఇదంతా టాస్క్ ఫోర్స్ పోలీసుల అత్యుత్సాహం వల్లే అంట. అంటే వాడు దోచుకున్నది బాగానే ఉంది, ఇప్పుడు తుపాకీ పంపింది బాగానే ఉంది, పారిశ్రామికవేత్తకు తుపాకీ పెట్టింది బాగుంది, కానీ పోలీసు వాడు దొంగ ఇంటికి పోతే మాత్రం తప్పైందంట. పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేయబోయి దొంగ ఇంటికి పోయి దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తే మాత్రం పోలీసు వాళ్ళు అత్యుత్సాహం వల్ల జరిగిందంటే ఇదంతా. అంటే ఎంత చండాలం, ఎంత అరాచకంగా ఉందో ఈ రాష్ట్రం, ఈ పరిపాలన. ప్రజలు మొహం మీద ఉంచినా చివరికి తుడుచుకొని పోయేంత. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి కంటే బలహీనమైన ముఖ్యమంత్రిని ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూసినరా? ఒక మంత్రి కుమార్తె నిన్ను సీదా అంటుంది ముఖం పట్టుకొని, నువ్వే తుపాకి ఇచ్చినావు అని. నువ్వు ఆ మంత్రిని తీసే దమ్ము కూడా లేదు నీకు. నువ్వేం ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు. నువ్వు ముఖ్యమంత్రివా? గింత అసమర్థ, గింత పనికిమాలిన నీ సొంత క్యాబినెట్లో పనిచేసే మంత్రికి నువ్వంటే గౌరవం లేదు. ఏ ఒక్క మంత్రికి లేదు, పని ఆమెకే కాదు, ఏ ఒక్కడికి లేదు. జూపల్లి కృష్ణారావు నీకు వ్యతిరేకంగా ఉత్తరమే రాసిండు, ఆయనని తీయలేవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెల్లారలేస్తే నేను పక్క తీసుకుపోయి తిడుతూనే ఉన్నాడు, ఆయనను ముట్టలేవు. నువ్వేం ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు. ఒక్క మంత్రికి నువ్వంటే గౌరవం ఉందా? ఒక్క మంత్రి శాఖ మీద నీకు పట్టుందా? పంపకాల్లో వాటాల్లో పంచాయతీలు తప్ప ఏముంది చెప్పండి రాష్ట్రంలో? థ్యాంక్ యూ.